2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాష్ట్రాన్ని లూటీ చేసి దోచుకొని పెట్టిందే సాక్షి విషపత్రిక. సాక్షి పుట్టింది అలానే, పాపపు సొమ్ముతోనే, దోచుకున్న డబ్బుతోనే పుట్టింది సాక్షి. ఆ సాక్షిలో వైఎస్ భారతిరెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆ సాక్షిలో జగన్మోహన్ రెడ్డి తండ్రి పాపపు సొమ్ముతో పెట్టిన ఆ వక్రాక్షిలో ఏడీఆర్ రిపోర్ట్ అంటూ ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో 96% మందిపై క్రిమినల్ కేసులని ఆ వక్రాక్షిలో కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఉంది. మీరు దొంగలై ఉండి మీరు ప్రజల ధనాన్ని లూటీ చేసుకుని పెట్టిన ఆ వక్రాక్షిలో అలాంటి కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఏమవుతుంది? జగన్ రెడ్డి ఏం కేసులు అయ్యి? నీ దుర్మార్గపు పరిపాలనలో లేని ఔటర్ రింగ్ రోడ్ అంటూ కేసు పెట్టావు, స్కిల్ అంటూ కేసు పెట్టావు. ఆ స్కిల్ స్కామ్స్ కేసులో ఒక ఆధారం చూపించావు నువ్వు. కోర్టు చాచి గో మీద కొట్టిన ఒక ఆధారం సమర్పించగలిగావా? నారా లోకేష్ గారు యోగాళం పాదయాత్ర సందర్భంగా పెట్టిన కేసులే కదా అవన్నీ. అంగళ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేపించి చంద్రబాబు నాయుడు గారు చంపబోయారంటూ కేసులు పెట్టించావు. అన్నీ అలాంటి కేసులే కదా. గతంలో కూడా మీ నాన్న ఇలాగే సుమారుగా 20 కేసులు పెట్టించాడు. 21 కేసులు. ఆ 21 కేసులు కోర్టు చాచి గోమ మీద కొడితే ఉపసంహరించుకునే కొన్ని అయితే కొన్ని కోర్టు కొట్టేసింది. ఆఖరి మీ అమ్మ విజయమ్మ చేతి కూడా కేసు పెట్టించావు నువ్వు. ఆ కేసు కూడా సుప్రీంకోర్టు దాకా దేకి కోర్టు మొట్టుకాలేస్తే మీ అమ్మ విజయలక్ష్మి గారు కూడా ఉపసంహరించుకున్న కేసుల్ని. తర్వాత 2004 తర్వాత నువ్వు దోచుకున్న డబ్బుల మీద మీ నాన్నతో కలిసి రాష్ట్రాన్ని నువ్వు లూటీ చేస్తే నీ మీద సిబిఐ ఈడీ కేసులు పడినాయి. సుమారుగా సిబిఐ ఈడీ కేసులు 30 దాకా ఉన్నట్టున్నాయి. అవి కాక ఇతర ఆర్థిక నేరాలు, హత్యలు వగైరా కేసులు చాలా ఉన్నాయి నీ మీద. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎందుకన్నా పనికి వస్తుందన్న ఉద్దేశంతో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని తగ్గిద్దామన్న ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా నువ్వు కేసులు పెట్టావన్న సంగతి మాకు తెలుసు. నువ్వు పెట్టిన 19 కేసులు ఎలాంటి చిల్లర కేసులో కూడా తెలుసు. కేసులు అంటే నువ్వు దోచుకున్నావు కదా, అవి కేసులు. ఆర్థిక నేరాలు చేసిన వాటిని కేసులు అంటారు. రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసులు అనరు. ఏది అసలైన కేసో ఏది మామూలుగా చిల్లర కేసో తెలుసుకోకుండా నువ్వు నీ వక్రాక్షిలో చిల్లర రాతలు రాపించుకుంటూ సునకాలం పొందుతున్నావు. ఇక దీని మీద ఏడీఆర్ రిపోర్ట్ని సాక్షి వక్రీకరించి రాస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రజల సొమ్ములు లూటీ చేశారా? రాష్ట్రాన్ని ఏమైనా దోచుకున్నారా? లేదంటే 1,00,000 మంది ప్రాణాలు తీశారా? 1,50,000 మందిని మంచాల పాలు చేశారా? ఒక్క మద్యం స్కామ్లో 1,00,000 కోట్లు దోచుకున్నావు కదా. అది కేసు అంటే, అది క్రిమినల్ కేసు అంటే. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మనీ లాండరింగ్ కేసులు, సిబిఐ కేసులు అంటే అవి కేసులు. అంతేగాని కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులు ఎట్లా అవుతాయి? బాబు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కక్షపూరితమైన కేసులు. అధికారం చేతిలో ఉంది కదా అని మదంతో బలుపుతో పెట్టిన చిల్లర కేసులు అవి. నువ్వు చేసిన ఆర్థిక నేరాలు, ఘోరాలు, హత్యలు, దోపిడీలు వీటిని క్రిమినల్ కేసులు అంటారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మీద, జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ మీద మాత్రం ఆ వక్రాక్షిలో ఒక్కరోజు ఒక్క వార్త కూడా రాయరు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి తండ్రి పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో పెట్టే వక్రాక్షి కాబట్టి, ఆ వక్రాక్షి చైర్మన్ భారతిరెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంతమందిని చంపి ఆ శవాల మీద పేలాలు ఎరుగు తిన్నా చిన్న వార్త కూడా రాయరు ఆ వక్రాక్షిలో. రాజకీయ దివాళుకోరుతనంతో కక్షపూరితంగా వ్యవహరించే జగన్ రెడ్డి తన మీడియాలో ఆ వక్రాక్షిలో తన పెయిడ్ ఆర్టిస్టులతో అసంబద్ధమైన వార్తలు ప్రచారం చేయడంలో ముందుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, మంత్రివర్గం పైన సాక్షి మీడియాలో మరో దారుణమైన ప్రచారం ప్రారంభించాడు జగన్ రెడ్డి. చంద్రబాబు గారి మీద 19 కేసులు, పవన్ కళ్యాణ్ గారి మీద 8 కేసులు, లోకేష్ గారి మీద 17 కేసులు ఉన్నట్టు, మంత్రివర్గ సహచరులపైన కూడా పలు కేసులు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నాడు. దొంగ అన్నట్టు వీళ్ళ మీద కూడా కేసులున్నాయి, నా మీద కూడా కేసులున్నాయి, తేడా ఏంటి అని ప్రజలు అనుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ నీచ రాజకీయాలు, నీచ రాతలు రాపేస్తున్నాడు. రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా పోరాటంలో వీరిపై పెట్టిన కేసుల విషయం పక్కన పెడితే నేరాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం.
ప్రతిపక్షాల మీద పెట్టిన కేసులు అవి రాజకీయ కక్షపూరిత కేసులు అయితే, నేరపూరితంగా చేసిన కేసులు, కావాలని లూటీ చేసిన కేసులు, దొమ్మి చేసిన కేసులు, ఆర్థిక నేరాలు చేసిన కేసులు, హత్యలు చేపించిన వాటిని కేసులు అంటారు, క్రిమినల్ కేసులు అంటారు. ఒక్కసారి అవేంటో పరిశీలిస్తే సొంత బాబాయిని అడ్డంగా కదిరి గొడ్డలతో నరకడం, అడ్డంగా కదిరి గొడ్డలు తెప్పించి ఎన్ని వేట్లు వేశారో ప్రజలంతా చూశారు. అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం కోసం తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పదవిని అడ్డం పెట్టుకుని తండ్రితో కలిసి లూటీ చేయడం, ప్రజా ఆస్తులు దోచుకోవడం, దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం, కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారి పెడరెక్కలు విరిచి రోడ్డు మీద ఈడ్చి అవమానించి చనిపోయేదాకా హింసించిన దుర్మార్గం, సొంత చెల్లి, తోడబుట్టిన చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లి, అలాంటి చెల్లిని గోడకేసి కొట్టడం, కన్న తల్లి మీద కేసులు వేయడం, నవమాసాలు మోసి తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన పాపానికి విషనాగై కాటేయడం, అదే తల్లి మీద కేసులు వేయడం అంటే. తన అవినీతి కేసుల్లో నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎందుకు చేర్చలేదు, ఆయన్ని A1గా చేరుస్తారా లేదా అని పోరాడడం, మర్డర్ కేసులో సాక్షుల్ని గుట్టు చప్పుడు కాకుండా లేపేయడం, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కల్తీ మద్యం వ్యాపారం చేసి 1,00,000 మందిని పొట్టను పెట్టుకోవడం, తన అక్కని ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి అమర్నాథ్ గౌడ్ అనే బిడ్డని పెట్రోల్ పోసి తగలబెట్టించడం, పార్టీ మారను అన్న పాపానికి కోట చంద్రయ్య పేక కోసి చంపడం, మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించినందుకు నందన్ సుబ్బయ్య లాంటి వాడిని మర్డర్ చేపించడం, నీ నియోజకవర్గంలో నీళ్లు అడిగిన పాపానికి దళిత మహిళని ట్రాక్టర్తో తొక్కించి చంపడం, ఇవి జగన్ రెడ్డి క్రిమినల్ కేసులంటే నువ్వు పెట్టిన చిల్లర కేసుల్ని ఏడీఆర్ రూపంలో ఏదో నీ ఒక్కరాక్షలో రాపించుకుంటే కేసులు అవ్వయి. వాళ్ళ స్థాయిని అవేం తగ్గించవు. నీలాంటి చిల్లర మనుషులు, నీలాంటి చిల్లర పేపర్ ఎన్ని అక్రమ వార్తలు రాసినా, ఎంత విష ప్రచారం చేసినా వాళ్ళ కాళ్ళ గోళ్ళకు అంటుకున్న మట్టి కూడా కదిల్చలేవు. ఇవాళ నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన దోపిడీకి, నువ్వు చేసిన దారుణాలకి కోర్టులు, జైళ్ళు, బెయిళ్ళు అంటూ తిరుగుతున్నావు. ప్రజలకు మొహం చూపించలేక, ప్రజల మధ్యలోకి వెళ్ళలేక దాక్కుని బ్రతుకుతున్నావు. అది నీ బ్రతుకు. వాస్తవాలను రాపిస్తే కనీసం నీ కూలి కుక్కలను నమ్మే పరిస్థితి ఉంటుంది. లేదు ఎలాగేనంటే నీ పేటీఎం గాడి నిన్ను తరిమి చెప్పులతో కొట్టే పరిస్థితి తొందరలోనే వస్తుంది.